నమస్తే. దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించినట్లే ఉంది ఆద్యకాల పరిస్థితి. తెలుగు విశ్వవిద్యాలయం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడో బాచుపల్లిలో అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు విశ్వవిద్యాలయాన్ని. కానీ వైస్ ఛాన్సలర్ అక్కడ వెళ్లకుండా ఇక్కడ అసెంబ్లీ పక్కనే ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయంలోనే ఉన్నాడు. చాలామంది కవులు కళాకారుల డిమాండ్ ఏంటంటే ఆద్య కళను కాపాడాలి, ఇంకా పెంచి పోషించాలి. అయితే తెలుగు విశ్వవిద్యాలయంలో పాతగా ఈ అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చిండ్రు. అదే గ్రౌండ్ ఫ్లోర్లో వైస్ ఛాన్సలర్ బాచుపల్లిలో షిఫ్ట్ చేసినా కూడా ఆ వైస్ ఛాన్సలర్ అక్కడ ఉండట్లేదు, ఇక్కడనే ఉంటున్నాడు, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటున్నాడు. అది కవులు కళాకారుల పరిస్థితి. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ప్రధానంగా ఆద్య కళను, ఆదివాసీ కళను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి, ఆ తెలుగు విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ఇవ్వాలి అని వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఆదివాసీల కళ చాలా గొప్పది. వాళ్ళు ఏళ్ళకేళ్ళకు పరిశోధనలు చేసి చాలా అధ్యయనం చేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ డిమాండ్ చాలా ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. మన దగ్గర రచయిత కవి పసునూరి రవీందర్ గారు ఉన్నారు. ఏంది ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు వాస్తవంగా విశ్వవిద్యాలయం, మరి వైస్ ఛాన్సలర్ ఇక్కడనే ఉంటున్నాడు. మీ డిమాండ్ ఏమో ఆద్య కళను ప్రోత్సహించాలి, ప్రభుత్వం ఆ బిల్డింగ్నే పూర్తిగా ఇవ్వాలంటున్నారు. అసలు ఈ డిమాండ్లైనా ఇంకేమైనా డిమాండ్లా మొదటి నుంచి చెప్పండి మీరు. తప్పకుండా. ఇవాళ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల కాలంలో తెలంగాణని పునర్నిర్మించుకోవాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం ముందుకొచ్చింది. 60 ఏళ్ల పాటు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కళలు, తెలంగాణ సాహిత్యము, తెలంగాణ భాషకి తీవ్ర అన్యాయం జరిగింది, వివక్ష జరిగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద, ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణకి ఎంత చరిత్ర ఉంది అనేటటువంటి ఆధారాలు మనం చూపించాలంటే మళ్ళీ మనం ఆదివాసుల దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు వేల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు. మరి వాళ్ళ కళారూపాల్ని, వాళ్ళ సంగీత వాయిద్యాల్ని కాపాడడానికి ఎవరో ఒకరు నడుము గట్టి ముందుకు రాకపోతే ఆ కళలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గ్లోబలైజేషన్ దాడి, మరొక వైపు ఈ 60 ఏళ్ల సీమాంధ్ర పాలన చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఇలాంటి సందర్భంలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు దానిని కాపాడడానికి చాలా శ్రమ కోర్చినటువంటి సందర్భం ఉన్నది. అనేక వ్యయ ప్రయాసల కోర్చి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళి గోండీలను కలిసి, ఆదివాసులను కలిసి, కోయలను కలిసి వాళ్ళ యొక్క సంగీత కళనంతా కూడా ముఖ్యమైనటువంటి ఆ యొక్క పరికరాలను సేకరించి భవిష్యత్ తరాలకు అందించేటటువంటి ఒక ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చిండు. అది కొంతకాలంగా జరుగుతూ ఉన్నది. మరి అట్లాంటి సంగీత వాయిద్యాలను కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో నాలాంటి కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, జర్నలిస్ట్ అందరూ కూడా ఆద్య కళా పరిరక్షణ సమితిగా ఏర్పడడం జరిగింది. మరి ఆద్య కళా పరిరక్షణ సమితిగా ఏర్పడ్డటువంటి వాళ్ళు ఇవాళ మేము కవులు, రచయితలుగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఒక ప్రాచీనమైనటువంటి కళారూపాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. మరి అందులో భాగంగానే ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు సేకరించినటువంటి వాద్య పరికరాలన్నింటినీ ఇవాళ హైదరాబాద్లో ఒక మంచి మ్యూజియంగా పెట్టాలి అని గత కొంతకాలంగా ఆయన మ్యూజియానికి ఒక స్థలాన్ని ఇవ్వండి, ఒక భవనాన్ని ఇవ్వండి అని చెప్పేసి నెత్తి నోరు మొత్తుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోరాటంలో భాగంగా అనేక సార్లు విన్నవించుకున్న తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తెలుగు విశ్వవిద్యాలయం ఎట్లాగో బాచుపల్లికి షిఫ్ట్ చేయబడ్డది, మరి అక్కడ 100 ఎకరాలు ఇచ్చిళ్ళు తెలుగు విశ్వవిద్యాలయానికి, అట్లాంటప్పుడు అక్కడికి వెళ్ళి ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నడిపించుకోవచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనం ఖాళీగానే ఉంటుంది కాబట్టి దాన్ని ఆద్య కళ కోసం వినియోగించండి అని ఒక ఆర్డర్ పాస్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారే ఆర్డర్ పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇక్కడ జ్యోతిష శాస్త్రం అని, లలిత కళా శాస్త్రం అని, ఇంకేదో అది ఉన్నది, ఇది ఉన్నది, ఆడియో రికార్డింగ్ ఉన్నది, వీడియో రికార్డింగ్ ఉన్నది, అచ్చు యంత్రం ఉన్నది, లేదా తెలుగు జాతి కళ మ్యూజియం ఉన్నది అని ఏవో కారణాలు చెప్తూ వాళ్ళు ఇక్కడ నుండి పోకుండా సగం దుకాణం ఇక్కడ, సగం సంసారం అక్కడ పెడుతున్నారు. ఇది ఎంత మాత్రము సబబు కాదు. ఎందుకు అంటే వాళ్లకు 100 ఎకరాలు ఇచ్చిన తర్వాత అక్కడ విశ్వవిద్యాలయాన్ని పరిపూర్ణంగా సమర్థవంతంగా నిర్వర్తించాలంటే వైస్ ఛాన్సలర్ అక్కడ అందుబాటులో ఉండాలి. అంతే తప్పించి నాంపల్లిలో అందుబాటులో ఉండి నేను అక్కడ పర్యవేక్షణ చేస్తా అంటే అది సరిగా సూట్ అవ్వదు. అది ఆన్లైన్ లాగా అవుతుంది. ఏదో మోడీ గారు
ఆన్లైన్లో విజువల్లో మాట్లాడినట్టు అవుతుంది. అట్లా కాకుండా దయచేసి మేము కవులు రచయితలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నది, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్కి దేవసేన ఐఏఎస్ గారు ఉన్నారు, అట్లాగే ముఖ్యమంత్రి పేషీలో ఒక ప్రత్యేక అధికారిగా శ్రీధర్ ఐఏఎస్ గారు ఉన్నారు. వీళ్ళు పూనుకొని చేయాల్సినటువంటి పని ఏంటంటే వెంటనే తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన అవశేషాలన్నింటినీ అక్కడికి తరలించాలి. అప్పుడు ఈ ఆద్య కళకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. నిజానికి మేము ఆద్య కళ పరిరక్షణ సమితి తరపున ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే దానికి ఒక 6 మ్యూజియంలు కావాలి, ఒకటి కాదు, అంత సంపద ఉంది ఇక్కడ ఆద్య కళకి. అట్లాంటిది కనీసం తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి రూములు కూడా ఇవ్వడానికి సుముఖత లేకపోతే అది ఎంత తప్పిదమో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ విముఖత ఎవరు చూపుతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండ్రని మీరు చెప్తా ఉన్నారు. అవును, మరి ఎవరు అడ్డుకుంటున్నారు? ఎవరు దానికి అడ్డుపడుతున్నారు అంటే కొంతమంది అధికారులు, అందులో ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు, అట్లాగే రిజిస్టర్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా దాన్ని ముందుకు పోనీయకుండా, అంటే ఎందుకు అంటే ఇవాళ ఆదివాసీల యొక్క కళ అంటే అది ఈ దేశ మూలవాసుల కళ. ఈ దేశ ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తి అది. అది ఒక చారిత్రకమైన సంపద. ఆ సంపదని కాపాడుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధం కావాల్సినటువంటి సమయంలో ఇట్లా కొంతమంది అడ్డుపడడం వల్ల దానికి విఘాతం జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఆ యొక్క ఆదిధ్వని ఫౌండేషన్కి పూర్తి స్థాయిలో మ్యూజియంని నిర్వర్తించేటటువంటి ఒక బాధ్యతని అప్పగించి ఆ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ని కూడా వెంటనే ఈ యొక్క ఆద్య కళా పరిరక్షణ సమితికి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మేము తెలంగాణ కవులు రచయితలు కళాకారులుగా భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ఆద్య కళకు ఆదివాసుల కళకు కేటాయించాలి. కేటాయించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ హైదరాబాదు అంటే ప్రపంచం అంతా తలదిప్పి చూసే అవకాశం ఉన్నది. విదేశీ పర్యాటకులు వస్తారు ఇక్కడికి. ఈ యొక్క రాష్ట్రం యొక్క చరిత్ర ఏంది, ఇక్కడ ప్రజల యొక్క సంస్కృతి ఏంది, ఇక్కడ మాట్లాడే భాష ఏంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల యొక్క కళ ఏంది అన్నప్పుడు మనం ఎక్కడో ఆదిలాబాద్ తీసుకుపోయి చూపించలేము. 350 కిలోమీటర్ 400 కిలోమీటర్ తీసుకుపోయి చూపించలేము. అదే హైదరాబాద్ లో అందుబాటులో ఉంటే అది అంతర్జాతీయంగా, జాతీయంగా, స్థానీయంగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి హైదరాబాద్కు వస్తే ఒక సాలార్జంగ్ మ్యూజియం చూసినట్టు ఒక ఆద్య కళా మ్యూజియం కూడా చూసిపోవచ్చు. ఇప్పుడు జయధీర్ తిరుమలరావు గారు కూడా చాలా అద్భుతంగా ఆదివాసీ కళను సేకరించి పరిశోధన చేశారు. ఇంత పరిశోధన చేసిన ఆ అంశాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్పిందని చెప్తా ఉన్నారు. అవును, మరి ఇప్పుడు మీరు ప్రశ్న ఎవరిని అడుగుతా ఎవరైతే దానికి అడ్డుపడుతున్నారో వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాము. వాళ్ళని అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంది? మరి వాళ్ళ ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుండి బాచ్పల్లి పోవడానికి చాలా దూరం అయింది కాబట్టి వాళ్ళ ఇండ్లు వాళ్ళ సంసారాలన్నీ ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడికే అటెండ్ అయ్యి ఇటు నుండి ఇటే హాయిగా పోదాం అనుకుంటున్నారు. మీరు మాట్లాడుతూ కూడా చెప్పారు వైస్ ఛాన్సలర్ ఇక్కడనే ఉంటున్నాడు. అవును, ఇప్పుడు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఉండాలి. వాస్తవంగా కూడా ఆయనకు ఆఫీస్ ఉంటుంది, ఛాంబర్ ఉంటుంది కదా అక్కడ. ఛాంబర్ ఉంటుంది. అవును, మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు అంటే మీరు చెప్పిందేనా? ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇల్లు దగ్గర ఉంటదని, ఇంకోటి ఉంటదని, సిటీలో ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఉంటాను. కానీ అది ఒక మొత్తమే ఒక చారిత్రాత్మకమైనటువంటి కళకి అడ్డుపడుతున్నట్టుగా ఉన్నది అనేది ఆయనకు అర్థమైతలేదు. అంటే ఇండైరెక్ట్ గా ఆయననే దీన్ని తొక్కి పెట్టాలని ఆయన ఒక్కడనే కాదు, మిగిలిన కొంతమంది అధికారులు కూడా దాని వెనకాల ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కవులు రచయితలుగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే ఆద్య కళా మ్యూజియం ని హైదరాబాదు నడిగడ్డ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నటువంటి ఒక మంచి అవకాశం ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయమే. దానికి ప్రభుత్వం కూడా ఆర్డర్ జారీ చేసింది, మీరు అక్కడ పోయి గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా పెట్టుకోండి అని చెప్పింది. కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని రూమ్లలో వేరు వేరు శాఖలకు సంబంధించినటువంటి ఇంకా కొనసాగిస్తున్నారు కోర్సుల్ని. మరి 100 ఎకరాల యూనివర్సిటీ ఎందుకు కట్టినట్టు బాచుపల్లిలో? ఎందుకు చేస్తున్నట్టు? ఇప్పుడు లాభం లేదు మీరు అన్నట్టు. ఇప్పుడు 100 ఎకరాలు అక్కడ కేటాయించి మరి ఇక్కడనే కొన్ని కోర్సులు నడుపుతా ఉంటే మరి 100 ఎకరాలు ఎందుకు కేటాయించినట్టు తెలుగు విశ్వవిద్యాలయానికి? సో కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయము అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డది కాబట్టి ఈ వైస్ ఛాన్సలరు ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రము, లలిత కళలు, ఆడియో రికార్డింగు, వీడియో రికార్డింగు, అట్లాగే అచ్చు యంత్రము, తెలుగు జాతి మ్యూజియం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవశేషాలు. విశ్వవిద్యాలయం మొత్తం అక్కడ పోయిన తర్వాత ఇక్కడ మిగిలిన అవశేషాలు మా తెలుగు యూనివర్సిటీ స్కాలర్లు కూడా చెప్తారు మీకు. సో దానికి అడ్డుపడకుండా ఆద్య కళా మ్యూజియం ని పూర్తి స్థాయిలో అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వము తక్షణమే ఆర్డర్లు జారీ చేయాలి. ఏమని? తెలుగు విశ్వవిద్యాలయం పూర్తిగా అక్కడికి తరలించాలి, పూర్తిగా తరలించాలి. అక్కడ ఆద్య కళా మ్యూజియం ఏర్పాటు చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. కేవలం పెట్టి ఊరుకోవడం మాత్రమే కాదు, దాన్ని పెద్ద మొత్తంలో చాలా పెద్ద స్థాయిలో
తెలంగాణ గర్వించదగ్గ ఒక మ్యూజియంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేయాలి. అందులో తొలి అడుగు తెలుగు విశ్వవిద్యాలయము ఇవ్వడమే. ఆ తర్వాత ప్రభుత్వం దానికి ఎన్ని నిధులు కేటాయిస్తుంది, ఎంత చేస్తుంది, ఎట్లా చేస్తుంది, దాన్ని ఎట్లా రేపటి తరాలకు అందిస్తుంది అనేది సెకండరీ. మీరు చాలా రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం గురించి, ఎందుకు మరి ఇది ముందడుగు పడట్లేదు? ఎందుకు పడట్లేదంటే కావాలని కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి జాప్యం వల్ల, కుట్రల వల్ల ఇది కొంత ఆగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా చేయాల్సిన పని ఏంటంటే వాళ్లకు కేటాయించిన విశ్వవిద్యాలయంలోకి వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకు అందరూ బాగా దగ్గరి ఆత్మీయులే, బాగా పరిచయస్తులే. కానీ విషయం దగ్గరకు వచ్చేసరికి మరి ఈ అణగారిన ప్రజల యొక్క ఆస్తి ఇది. ఈ యొక్క గిరిజన కళ అనేది ఒక వెనుకబడ్డ ఆదివాసీలది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొలంబియా యూనివర్సిటీ, ఒక హార్వర్డ్ యూనివర్సిటీ, వీటన్నిట్లల్లా చాలా పెద్ద మొత్తంలో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సబాల్టర్న్ స్టడీస్ పేరుతోటి వివక్షకు గురైనటువంటి వాటన్నిటిని పరిశోధిస్తూ చాలా కొత్త విషయాలు ప్రపంచానికి అందిస్తూ ప్రపంచం ముందుకు పోతా ఉంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆస్తిని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడం అనేది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి మేము కవులు రచయితలుగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే ఆద్య కళను పరిరక్షించుకోవాలి. అందుకోసం ఆదిధ్వని ఫౌండేషన్ కి తప్పకుండా ఆ యొక్క విశ్వవిద్యాలయాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉన్నది అని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇదే లైన్ లో మాట్లాడతారా? తెలుగు విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఆద్య కళకు కేటాయించాలి. ఇప్పుడు వాస్తవంగా బాచుపల్లిలో 100 ఎకరాలు కట్టి అక్కడ కళాశాలను పెట్టారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని. అక్కడ పోకుండా ఇక్కడ కొన్ని కోర్సులు నడుస్తున్నాయి. వైస్ ఛాన్సలర్ కూడా ఇక్కడ ఉంటాడు, ఆయనకు ఛాంబర్ ఉంటుంది 100%. మరి ఇక్కడ ఎందుకున్నాడు? ఆదివాసీ కళను ఏమైనా తొక్కి పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా కొందరు? ఏమో ప్రశ్నలు అయితే వస్తున్నాయి. మరి వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఆదివాసీ పరిరక్షణ సమితి ఇక వాళ్ళు కోరుతున్నది ఏంటంటే కవులు రచయితలు చాలామంది ఆదివాసీ కళను డెవలప్ చేయాలి, ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేయాలి. పూర్తి స్థాయి తెలుగు విశ్వవిద్యాలయం అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి ఆ తెలుగు విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ఆదివాసీ కళకు కేటాయించాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. జయధీర్ తిరుమలరావు కూడా చాలా పరిశోధనలు చేసిండు, చాలా కళలు సేకరించాడు. కాపాడాలి 100%, నిజంగా తమాషా కాదు కదా. చాలా పరిశోధించి తెచ్చిన కళను కాపాడాలి, డెవలప్ చేయాలి, భావితరాలకు అందించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి ఏం చర్యలు తీసుకుంటారో కానీ తీసుకోవాలి 100%. అక్కడ 100 ఎకరాల్లో కట్టిన విశ్వవిద్యాలయం దగ్గర అక్కడ పోకుండా ఇక్కడ ఉండి మానిటరింగ్ చేయడం ఏంది? ఇది ఏమైనా ఆన్లైన్ క్లాస్లా? ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. కవులు కళాకారులు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అదే చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.